నేను బీటెక్ ఫస్ట్ ఇయర్‌లో ఉన్నప్పుడు నోకియా డబ్బా ఫోన్‌లో ఈ సిమ్ వేసి వాడుకునేవాడిని. అప్పట్లో రూ. 10 రీచార్జ్‌తో ఫుల్ టాక్ టైమ్, 500 ఎంబీ డేటా అండ్ నైట్ మెసేజెస్ అండ్ కాల్స్ వచ్చేవనుకోండి. అది వేరే విషయం. ఇప్పుడు టాపిక్‌లోకొస్తాను. ఈ సిమ్మే యూనినర్. అయితే ఈరోజు ఇది ఎక్కడికి మాయమైపోయింది? గైస్ 2009లో నార్వేకి చెందిన టెలినార్ గ్రూప్ మన ఇండియాకి చెందిన యూనిటెక్ వైర్‌లెస్ కంపెనీ కొలాబరేషన్‌తో యూనినర్ వచ్చింది. చీప్ రీచార్జ్ ప్లాన్స్, అన్‌లిమిటెడ్ టాక్ టైమ్ అండ్ ఫ్రీ కాలింగ్ అవర్స్‌తో ఈ యూనినర్ ఫాస్ట్‌గా గ్రో అయింది. కానీ 2012లో 2జీ స్పెక్ట్రమ్ స్కామ్ బయటపడింది. సుప్రీంకోర్టు 122 టెలికాం లైసెన్స్‌ని రద్దు చేసింది. అందులో యూనినార్ కూడా ఉంది. మళ్ళీ యూనినార్ కొత్త లైసెన్స్ తీసుకొని కొత్త నేమ్‌తో టెలినార్ బ్రాండ్‌గా రీనేమ్ అయ్యి వచ్చింది. కొన్ని స్టేట్స్‌లో కంటిన్యూ చేశారు. మెల్లమెల్లగా బ్రాండ్ రికగ్నిషన్ తగ్గింది. యూనినార్‌కున్న క్రేజ్ టెలినార్ నేమ్‌కి రిపీట్ అవ్వలేదు. అలాగే అప్పట్లో అంబానీ మామ జియో 4జీతో ఫ్రీగా అందరికీ ఫ్రీ సిమ్స్ ఇచ్చాడు. నేను తీసుకున్నాను. దీంతో 2015లో టెలినార్ దుకాణం సర్దుకొని నార్వేకి వెళ్ళిపోయింది. వెళ్తూ తన కస్టమర్‌లని జాగ్రత్తగా చూసుకోమని భారతీ ఎయిర్‌టెల్‌లో విలీనం చేసుకొని వెళ్ళిపోయింది. అప్పట్లో టెలినార్ యూజర్స్ అందరూ ఇప్పుడు ఎయిర్‌టెల్ యూజర్సే. బై ది వే నా ఫస్ట్ సిమ్ ఇదే. మరి మీది?